ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే ఫోక్ యాక్టర్ కిట్టు పవన్ మనతో పాటు ఉన్నారనమాట. సో రీసెంట్గా చాలా వైరల్ అవుతున్న సాంగ్ అత్తగారింటికి. పూలు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి. నీకేమనిపించింది అంటే యాక్టింగ్ చేస్తుంటే ప్రతి దానిలలో అంటే నీ లైఫ్లో ఫేస్ చేస్తావా అలాంటి లవ్? మా ఫ్రెండ్ మా కళ్ళ ముంగల్నే సూసైడ్ చేసుకుంటాం. సో సేమ్ సిచ్యువేషన్ అక్కడ జరిగింది. చిన్న సక్సెస్ అయినా అది పెద్ద సక్సెస్ లెక్కనే మన ఇంట్లోకి. అవును. సో ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు? ప్రౌడ్గా ఫీల్ అవుతారు ఇప్పుడైతే. నా కొడుకు అని చెప్పుకుంటారు గౌరవంగా చెప్పుకుంటారు. ఇక్కడ నా ఫంక్షన్లో వెళ్ళినప్పుడు కూడా ఇక వేరు ఉంటుంది అలా హ్యాపీనెస్. ఇప్పుడు మీ లైఫ్లో మీరు ఫేస్ చేసిన కష్టాలు అంటే ఏం చెప్తారు, ఏం ఫేస్ చేస్తుంటారు? అంటే ఫ్యామిలీ దగ్గర ఉన్నప్పుడు అయితే మంచిగానే ఉండే, కానీ ఎన్ని కష్టాలు పడతామో వాళ్ళకి తెలియదు, చూసే వాళ్ళకి కూడా ఎవరికి తెలియదు. నీ కొడుకుకి ఏంది అంటే తినడానికి ఒక్కొక్కసారి ఉండకపోతుండే, వాటర్ తాగి ఉంటుండే, స్టూడియోలలో వండుకుంటుండే, వేరే వాళ్ళు అంటే మోకాలు చూస్తుండే వాళ్ళ దగ్గర. అదే వీళ్ళు వచ్చి వీళ్ళ రూమ్కి తీసుకెళ్తారు ఆ స్టేజ్ అయిపోయినాక. ఇప్పటిదాకా ఎంతమందితో రిలేషన్షిప్లో? నేను ఇద్దరితో ఉండే. ఇద్దరితోనే బ్రోకేనా? అయిపోయింది. ఫోన్లు గంటలు గంటలు మాట్లాడడం నచ్చదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్లా అంటే లవ్లో ఉన్నప్పుడు గంటలు గంటలు ఫోన్ చేయాలి, తిన్నా, ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, అది ఇది మనకి ఇవన్నీ కొంచెం సెట్ కావు. మనం ఫోన్ మాట్లాడకపోతే వాళ్ళు కావాలని నువ్వు ఇంకో పిల్లని ఎవరితోనన్నా మాట్లాడుతున్నావా, ఇంకో ఎవరితోనన్నా చాట్ చేస్తున్నావా. వెల్కమ్ టు అనంతరం మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే ఫోక్ యాక్టర్ కిట్టు పవన్ మనతో పాటు ఉన్నారనమాట. సో రీసెంట్గా చాలా వైరల్ అవుతున్న సాంగ్ అత్తగారింటికి. సో ఇంకా ప్రీవియస్లో కానీ ఆయన సాంగ్స్ చాలానే ఉన్నాయి. సో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్. ఎలా ఉన్నారు? సూపరా. సో ఎలా స్టార్ట్ అయింది జర్నీ? మరి సాంగ్ అయితే ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. అవును, అంటే ఇది దిలీప్ అని మా ఫ్రెండ్, అతను ఈ సాంగ్ని కొంచెం క్రియేట్ చేసి బుల్లెట్ బండి లక్ష్మణ్ అని ఉండు కదా, అతని దగ్గరికి తీసుకెళ్తే అన్న ఫుల్ఫిల్ చేసిన సాంగ్ని. ఓకే. సో ఫైనల్గా అవుట్లుక్ అయితే ఇలా వచ్చింది. అది ఎక్స్పెక్ట్ చేశారా మరి వైరల్ అవుతుందని? మేము అనుకున్నాం ఇక, అంటే మన సాంగ్ కదా, మనం అనుకోవాలి ఇక. అంటే మనం చేస్తున్న వర్క్ మనకి రిజల్ట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తేనే వస్తుంది అని అనుకొని చేయాలి కదా. ఓకే. అంటే ప్రీవియస్లో ఏంటి, మీ ఊరు ఎక్కడ, మీ స్టడీ ఎక్కడ, మీ లైఫ్ ఏంటి? మాది వచ్చేసి ఊరు ఇక్కడ మహబూబ్ నగర్, కాకపోతే అరంగర్లో ఉంటాం ఇక్కడ హైదరాబాద్లోనే. నేను డిగ్రీ వరకు కంప్లీట్ చేసిన. స్కూల్ ఏమో అక్కడనే ZPHS, కాలేజ్ నారాయణ కాలేజ్ శంషాబాద్ శ్రీనారాయణ. డిగ్రీ వరకు కంప్లీట్. దాని తర్వాతకి ఇక్కడికి వచ్చేసిన. ఈ అంటే ఇండస్ట్రీలో రావాలని ఇష్టం ఉండేనా? అంటే టిక్టాక్ చేస్తుండే నేను. టిక్టాక్ చేస్తుంటే అందులో బాగానే రీచ్, ఒక మనకు 400K దాకా ఫాలోవర్స్ ఉండే. అక్కడ నుండి మా ఫ్రెండ్ దిలీప్ అతను ఇక యాక్టింగ్ అవి ఇవి చెయ్యి అది అని చెప్పి ఇక్కడ తోసిండు. ఓకే. అంటే ఫస్ట్ చేసిన సాంగ్ కానీ ఫస్ట్ చేసిన యాక్టింగ్ కానీ ఏంటి మరి? నేను ఫస్ట్ టిక్టాక్ చేసిన రీల్, ఒక వీడియో. దాని తర్వాత మన కెమెరా ముంగట వచ్చిన బంజారా సాంగ్స్ చేస్తుంటాను నేను. బంజారా కూడా ఆల్మోస్ట్ ఒక 50 సాంగ్స్ వరకు ఉంటాయి. అందులో వీరేనా సాంగ్ అని ఒకటి ఉంటుంది. అదొక 90 మిలియన్స్ ఉంటుంది బంజారాలో. ఓకే. 90 మిలియన్స్? 90. ఓకే. అంటే దాంట్లో ఏంటి, ఒక హీరోగానేనా? హీరో నేను మా అన్న చేసినాం అందులో, ఇద్దరు హీరోలు. తెలుగు 15 సాంగ్స్ వరకు ఉంటాయి. లంకలోని సీత అని చెప్పి ఫస్ట్ సాంగ్. అదేంత వెళ్ళుండొచ్చు, అది ఒక 9 మిలియన్స్ దాకా ఉంది. 9 మిలియన్స్ దాకా. ఇప్పుడు ఈ సాంగ్ మన ఇది అత్తగారింటికి 7 మిలియన్స్ రీచ్ అవుతుంది దగ్గరలో. 7 మిలియన్స్ ఉంది ఇప్పుడు. ఓకే. కానీ చాలా మంది తీసి పెట్టుకున్నారు ఏంటి సాంగ్, చాలా ఇంకా రీచ్ వెళ్ళింది వాళ్ళది ఇంకా. అవును, వేరే దాంట్లో మిలియన్స్ ఉన్నాయి. మిలియన్స్లో వెళ్ళిపోతుంది ఇన్స్టాలో కానీ ఎక్కడ కానీ. బాగుంది. అవును. సో నీకేమనిపించింది అంటే యాక్టింగ్ చేస్తుంటే ప్రతి దానిలలో అంటే నీ లైఫ్లో ఫేస్ చేస్తావా అలాంటి లవ్? లేదు. విన్ని ఉంటావు నాకు తెలిసి. వినుంటా అంటే మా ఫ్రెండ్ మా కళ్ళ ముంగల్నే 2018 న్యూ ఇయర్ అంటే 19లోకి ఎంట్రీ అప్పుడు అతను సూసైడ్ చేసుకుంటాడు. సో సేమ్ సిచ్యువేషన్ అక్కడ జరిగింది. ఆ స్నానం చేపియడం పసుపు నీళ్ళతోటి జిల్లెట్ చెట్టుకి అక్కడ చూసిన వాడిని ఊహించుకుని నేను అప్పుడు. ఓకే. లవ్ చేయడం వల్ల ఇంత పెయిన్ ఉంటుందని అర్థమైందా?
అవును. ఓకే, మరి మీ లైఫ్లో లవ్ మరి లేదు, అసలు ఇప్పుడు దాకా అంటే అంత అంత దూరం వరకు అయితే ఏమి వెళ్ళలేను. అంత దూరం అంటే అప్పుడు ఇంటర్ అప్పుడు అట్రాక్షన్ ఏజ్ కదా మనది, లవ్ని అట్లా. అలా ఓకే. ఇండస్ట్రీ వైపు వస్తున్నా అని అంటే డిగ్రీ అయిపోయాక మీ ఇంట్లో వాళ్ళు మరి పర్మిషన్ ఇచ్చారా? అంటే నచ్చదు ఇంట్లో వాళ్ళకి ఫస్ట్, తిడుతుండే డాడీ, అమ్మకి తిడుతుండే, నన్ను డైరెక్ట్ చెప్పకపోతుండే. ఇక మా అమ్మ సపోర్ట్ వల్ల నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నా. ఓకే, అంటే ఇప్పుడు ఒక అంటే చిన్న సక్సెస్ అయినా అది పెద్ద సక్సెస్ లెక్కనే మన ఇంట్లోకి. అవును. సో ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు? ప్రౌడ్గా ఫీల్ అవుతారు ఇప్పుడైతే, నా కొడుకు అని చెప్పుకుంటారు గౌరవంగా. ఘోరంగా చెప్పుకుంటారు. ఇక్కడ నా ఫంక్షన్లో వెళ్ళినప్పుడు కూడా ఫొటోస్ వచ్చి దిగడం వాళ్ళ ముంగల, ఇక వేరు ఉంటుంది అలా హ్యాపీనెస్. ఓకే, అంటే ఇప్పుడు ఈ సాంగ్ వల్లనే ఎక్కువ వచ్చిందని అంటారు రిజల్ట్. అవును. ఇంటర్వ్యూస్ చూస్తున్నారా మరి? ఇంటర్వ్యూస్ వల్ల వెళ్తుంది కదా రీచ్, ఇక ఇంటర్వ్యూస్ వల్ల కూడా వెళ్తుంది. ఇంట్లో వాళ్ళు చూడడం కానీ చూస్తున్నారు. ఏమంటారు? అంటే షేర్ చేసుకోరు కదా మనతోనే ఆ విషయం, ఇక అవి షేర్ చేసుకోరు. ఓకే, డిగ్రీ పూర్తిగా కంప్లీటా లేదంటే కంప్లీట్, డిగ్రీ కంప్లీట్. ఆపేసి ఏం లేదు, కంప్లీట్ అయినాక అంటే డిగ్రీ చేస్తూ ఇక్కడ వచ్చిండే అప్పుడు. ఓకే, ప్రాపర్ ఎక్కడ అన్నారు? మహబూబ్ నగర్. మహబూబ్ నగర్, జడ్చర్ల. అంటే యాక్టర్ అవ్వాలనుకున్నారా, ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నారా, ఏం అవుదాం అనుకున్నారు? అసలు ఏమనుకోలే, స్టడీ అక్కడ ఎక్కువ స్టడీ మీదనే ఉండే. అప్పుడు నేను కబడ్డీ ఎక్కువ ఆడుతుండే, స్పోర్ట్స్ అనుకున్నా. కానీ తర్వాత లాక్డౌన్ వల్ల టిక్ టాక్ చేయడము అట్లా అట్లా ఇక్కడ ఇక. ఓకే, ఇప్పుడు దాకా మీరు చేసిన సాంగ్లలో ఏదైనా మంచి బెస్ట్ సాంగ్ ఒకసారి లైవ్లో పాడాలా? ఇదే బెస్ట్ సాంగ్, అత్తగారింటికి. ఓకే. నువ్వు పూలు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నీ పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి, నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే పిల్ల అత్తగారింటికి, నీ పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. నిజంగా సాంగ్ వింటుంటే సాంగ్లో చాలా ఫీల్ ఉంది. ఇక అన్నట్లా రాసిండు లక్ష్మణ్ అన్న. వస్తున్న కామెంట్స్ చదువుతూ ఉంటారా మీరు? చూస్తుంటాం, ప్రతి ఒక్కటి చూస్తుంటాం. ఎలా ఎలా మీకోసం వచ్చిన కామెంట్స్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. అంటే ఎక్కువ అన్నకు వచ్చినాయి, లక్ష్మణ్ అన్నకు వచ్చినాయి. ఒక 5000 ఆయనకు వస్తే, ఒక 1500 నాకు, 500 మ్యూజిక్ డైరెక్టర్కి, ఇంకా డిఓపికి, వీళ్ళకి వచ్చినాయి. ఓకే, ఇప్పుడు మీ లైఫ్లో మీరు ఫేస్ చేసిన కష్టాలు అంటే ఏం చెప్తారు? ఏం ఫేస్ చేస్తుంటారు? అంటే ఫ్యామిలీ దగ్గర ఉన్నప్పుడు అయితే మంచిగానే ఉండే, కానీ ఫ్యామిలీ వాళ్ళకి తెలియకుండా మనం ఇక్కడ వస్తాం కదా, ఎన్ని కష్టాలు పడతామో వాళ్ళకి తెలియదు, చూసే వాళ్ళకి కూడా ఎవరికి తెలియదు. నీ కొడుకుకి ఏంది వీడియోస్ అవి ఇవి చేస్తుండు సూపర్ అనుకుంటారు. కానీ అంటే తినడానికి ఒక్కొక్కసారి ఉండకపోతుండే, వాటర్ తాగి ఉంటుండే, స్టూడియోలలో వండుకుంటుండే, వేరే వాళ్ళ అంటే మోకాలు చూస్తుండే వాళ్ళ దగ్గరకు, అదే వీళ్ళు వచ్చి వీళ్ళ రూమ్కి తీసుకెళ్తారు ఆ స్టేజ్ పీయనకి. అట్లాంటి సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. అంటే ఫ్రెండ్షిప్ నుంచి ఏమైనా కోల్పోయారా? నాకు దొరికిన ఫ్రెండ్షిప్ అంటే మా టీం ఉంది, అదృష్టం అనుకోవాలి. ఒక 5 మెంబర్స్ ఉంటాము, మా టీం అదృష్టం అనుకోవాలి. అది ఈ సాంగ్ వల్ల ఏమైనా ఛాన్సెస్ వస్తున్నాయి మరి? చాలా వస్తుంది. అంటే లైక్ ఎలాంటి సాంగ్స్, ఎలాంటి కేటగిరీస్? సేమ్ ఇట్లాంటివే, ఇక లవ్ ఫెయిలియర్ సాంగ్స్, మెలోడీ సాంగ్స్ వస్తున్నాయి చాలా. ఇప్పుడు చిన్నప్పటి నుంచి స్టడీ కానీ, జర్నీ కానీ, ఫ్యామిలీతో ఉన్న మూమెంట్స్ కానీ ఏమైనా ఉన్నాయా? స్టడీ చేస్తున్నప్పుడు ఫ్రెండ్షిప్ ఎక్కువ ఉంటుండే. ఇంకా సమ్మర్స్ వస్తే పనికి వెళ్ళడము, ఫ్రెండ్స్ అందరం కలిసి. అవును, నిజంగా అంటే మన మిడిల్ క్లాస్ కన్నా తక్కువ ఫ్యామిలీస్ కాబట్టి సమ్మర్ రాగానే స్టడీ ఆపుకొని ఇంట్లో వాళ్ళతో వెళ్ళి పని చేయడము, ఏదో ఒక పనికి వెళ్ళడము, ఒక ఎర్నింగ్ కోసం వెళ్తుండే కదా. ఎన్ని పనులు చేశారు మీరు అంటే సమ్మర్ రాగానే? నేను ఫస్ట్ పని చేసినప్పుడు డైలీ 60 రూపాయలు ఉండే. 60 రూపాయలు ఉండే. ఇక సమ్మర్ మనకు 1 మంత్ ఉంటుండే కదా, వెళ్తుండే. అప్పుడు నేను ఫస్ట్ సంపాదించింది 2700. ఓకే, అవి తీసుకొని నాకు, అక్కకి, తమ్మునికి బుక్స్ తీసుకుని. ఏం చేస్తుండే? ఏం వర్క్? కంపెనీలో. ఇక కంపెనీలో. తర్వాత క్యాంటీన్స్కి వెళ్తుండే. నైట్ ఫంక్షన్ హాల్స్లో క్యాంటీన్స్కి వెళ్తుండే. నేను మా ఫ్రెండ్ భీమాన్ ఉంటుండే, వాడిద్దరం కలిసి వెళ్తుండే. డిగ్రీ వరకు ఇద్దరం కలిసే చేసినాము. ఇక వాడు వేరే బిజినెస్, ఇక నేను ఇక్కడికి వచ్చేసిన. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? ఫ్యామిలీ నేను, అమ్మ, నాన్న, తమ్ముడు. అక్కకి మ్యారేజ్ అయిపోయింది. తమ్ముడు డిగ్రీ చదువుతుండు. ఇక డాడీ లారీ నడుపుతాడు, అమ్మ కూడా కూలీకి వెళ్తుంది. ఇంకా మా మామ సపోర్ట్ కూడా బాగుంటుంది మాకు. మా మామ కానిస్టేబుల్. ఫస్ట్ అతను సపోర్ట్ చేయలేడు, అమ్మకి ఫోన్ చేసి తిడుతుండే, ఎందుకు పంపిస్తున్నావు అట్లా చదువుకో అని చెప్పి నాకు ఫోన్ చేసి కూడా తిడుతుండే. ఇక తర్వాత ఆయనకు కూడా తెలిసింది, అరే ఈ జనరేషన్ ఎట్లుంది రే,
ఈ జనరేషన్ తరపునే వాడు పట్టుకొని వెళ్తుండే ఏం చెడిపోడు అని చెప్పి మామ కూడా బాగా సపోర్ట్ చేస్తుండే. అంటే మీరు మీ సిస్టర్ మీ తమ్ముడా? తమ్ముడు తమ్ముడు ఏం చేస్తున్నాడు? డిగ్రీ డిగ్రీ ఇప్పుడు. ఓకే. సిస్టర్కి మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయింది. అంటే తనకు కూడా ఇట్లా ఏమైనా ఇంట్రెస్ట్ ఉందంటారా? లేదు అక్కకి అసలుకి ఏం ఇంట్రెస్ట్ లేదు. ఆమె తమ్ముడికి ఏం లేదు. ఇక అక్కడనే ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంటే నాకు చెప్తుండే, పట్టుకొచ్చేస్తుండే. వానికి అట్లా ఏం లేదా అనిపిస్తుందా మరి? ఫోటోలు కూడా దిగాడు వాడు. అవునా? ఎందుకన్నా? ఏముందో వానికి ఫోటోలు కూడా సరిగా దిగాడు. ఇప్పుడున్న యూత్ ఎట్లుంటది, ఫొటోస్ దిగాలి, రీల్ చేయాలి ఉంటది కదా, వానికి అట్లాంటివి ఏమి ఉండవు. బెటర్ అలా ఉండడం, ఏ రోగం రాకుండా ఉంటుంది. అట్లా ఉండడం కూడా కొంచెం మూగీగా ఉన్నట్టు ఉంటాడు. ఇప్పుడు మీ స్టడీ టైంలో మీరు చేసిన ఎంజాయ్ మూమెంట్స్ కానీ? 10th వరకు స్కూల్లో భయపడుకుంటా ఇది ఉండే. ఇంటర్కి వెళ్ళంగానే మనకన్నా మన దోస్తులు పక్కన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని చూసి కొంచెం ఇక ఎంజాయ్ చేయడం, కాలేజీలో బంకు కొట్టడం, మూవీస్కి వెళ్ళడము. 10th వరకు తెలియదు ఇక మూవీస్కి వెళ్ళాలి అది చేయాలంటే, నార్మల్గా ఫ్యామిలీతో వెళ్తుండే. ఇంటర్కి వెళ్ళంగానే ఇక ఫ్రెండ్స్తోని మూవీకి కాలేజ్ బంక్ కొట్టడము, కొట్లాటలు, అమ్మాయిలు ఎంబల వాడడము, ఇవన్నీ ఉంటుండే. ఓకే. కాలేజ్ బంక్ కొట్టి ఎక్కడ వెళ్తుండే, ఏం చేస్తుండే? ఫస్ట్ మేము బంక్ కొట్టి గోల్కొండకు వచ్చినాం. హైదరాబాద్లోనే ఉన్నాం కానీ దూరం గోల్కొండకు వచ్చి గోల్కొండ ఇక అక్కడ నుండి కొంచెం ఎంజాయ్ స్టార్ట్ చేసినాం. ఇక తర్వాత మూవీస్కి వెళ్ళడం. అమ్మాయి అంటే ఎట్లా పడుతుండే మీరు? అంటే చిల్లరగా చేస్తుండే. ఇక అంటే కామెంట్స్ చేస్తుండే. ఏమని కామెంట్ చేస్తారు? ఉంటుంది కదా, ఇక వాళ్ళు నడుచుకుంటూ పోతుంటే వాళ్ళని అనుకొని పక్కన డైలాగ్ చెప్పడము. మరి ఏమనిపించపోతుండేనా ఆ టైంలో? వాళ్ళు సిస్టర్ అంత ఘోరంగా కాదండి, నార్మల్గా వాళ్ళు ఎంజాయ్ చేస్తుండే. అంటే మనం చెప్పే మాటలకు వాళ్ళు కూడా నవ్వుకుంటూ పోతుండే, అది కంటిన్యూ చేస్తాం. షీ టీంలో అప్పుడు ఎక్కువైనాయి కదా ఆ టైంలో. ఇప్పటిదాకా ఎంతమందితో రిలేషన్షిప్లో? నేను ఇద్దరితో ఉండే. ఇద్దరితోనే బ్రోకేనా? అయిపోయింది. ఇక అయిపోయింది. పెళ్ళిళ్ళు అయిపోయినాయి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇద్దరికి అయిపోయినాయి. ఎందుకు మరి? లవ్ చేసావు కదా, పెళ్లి చేసుకోవద్దా? లవ్ చేశారు కదా, పెళ్లి చేసుకోవద్దా? అంటే ఆ టైంలో పెళ్లి చేసుకొని స్ట్రగుల్ అవుతుండే. మన ఏజ్ ఇప్పుడు మనకు కొంచెం మూమెంట్ స్టార్ట్ అవుతున్నది. అప్పుడు 22, 21లో పెళ్లి చేసుకొని స్ట్రగుల్ అవుతుండే. ఫ్యామిలీకి స్ట్రగుల్, మనం స్ట్రగుల్, ఆ పిల్ల మన ఏమో వస్తే ఆమె కూడా స్ట్రగుల్ పడుతుంది. ఓకే. అందుకని మరి తను అడగలే పెళ్లి చేసుకుందామని? తను ఇష్టపడి వెయిట్ చేయమని చెప్పినాం. వెయిట్ చేయమని అంటే మా ఫ్యామిలీ వాళ్ళు అంటే నేను ఇష్టం, ఇక మీ ఫ్యామిలీ వాళ్ళ మాట విని చేసుకోమని చెప్పేసి. తప్పదు కదా ఆడపిల్లకి ఇంట్లోని. అందుకే వాళ్ళ ఇంట్లో బాధ పెట్టకుండా, మా ఇంట్లో బాధపడకుండా, నేను బాధపడకుండా, ఆమె బాధపడకుండా హ్యాపీగా చేసుకోమని చెప్పేసి. కానీ లవ్ చేసి పెళ్లి చేసుకున్న మూమెంట్ కోసమే కదా. ఆగే మూమెంట్ ఉంటుంది కదా, అప్పుడే చేసుకొని మనం స్ట్రగుల్ చాలా. ఇక మన దగ్గర సంపాదన లేదు. కాదు, ఒక అమ్మాయి అంటే పెళ్లి చేసుకుంది అయిపోయింది, మిస్ అయిపోయింది అనుకోవచ్చు. సెకండ్ అమ్మాయి కూడా సేమ్ ఇద్దరు అదే రీజన్. అంటే తను వెళ్ళిపోయిన తర్వాత ఒక 1 year తర్వాత ఈమె ఎట్లా పరిచయం మరి? కాలేజ్లోనే. నెక్స్ట్ వచ్చిన అమ్మాయి ఇక మళ్ళీ ఏం పోవద్దు, గెలుకోవద్దని చెప్పి గమ్మునున్నాం. ఎందుకు స్ట్రగల్ కావాలి, మళ్ళీ ఫోన్లు గంటలు మాట్లాడడం నచ్చదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్లా అంటే లవ్లో ఉన్నప్పుడు గంటలు ఫోన్ చేయాలి, తిన్నా, ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, అది ఇది మనకి ఇవన్నీ కొంచెం సెట్ కావు. మన మూమెంట్కి వాళ్ళ మూమెంట్కి మనం ఫోన్ మాట్లాడకపోతే వాళ్ళు కావాలని నువ్వు ఇంకో పిల్లని ఎవరితోనన్నా మాట్లాడుతున్నావా, ఇంకో ఎవరితోనన్నా చాట్ చేస్తున్నావా, ఇవన్నీ ఉంటాయి కదా. ఇంకా అవన్నీ మనకెందుకు అని చెప్పుకొని ఇక ఆ జోలికి పోతలేని. వేరే అమ్మాయిని మిమ్మల్ని ఇష్టపడొస్తే అట్లా అంటే నాకు ఆ సిచ్యువేషన్ అయితే ఏం రాలేదు. వస్తే తర్వాత ఏం చేస్తామో ఇక మన మైండ్లో ఉంటుంది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. దేనికి? సాంగ్ హిట్ అయినందుకు. నో, 1 lakh+ వచ్చారు కదా ఫాలోవర్స్. ఓ థ్యాంక్ యూ. నేను సాంగ్ మీదనే ఉన్నా. ఇన్స్టా కూడా అంత హ్యాపీగా ఫీల్ కాలేదు, సాంగ్ ఎక్కువ రీచ్ అవుతుందని చెప్పి. సాంగ్ ఆబ్వియస్లీ రీచ్ అవుతుంది. పర్సనల్గా నువ్వంటూ సంపాదించుకునేది ఫాలోవర్స్ని కదా. అవునా కదా. సో ఫాలోవర్స్ కూడా బాగా జల్దీ ఎక్కువ రావడం. యూట్యూబ్లో కూడా 80K అయ్యారు. యూట్యూబ్ ఛానల్ కూడా ఉందా? మాదే, అది ఆ ఛానల్ మాదే. అన్నది DJ సికిందర్ అని చెప్పి అతనే ప్రొడ్యూస్ చేస్తుంటాడు నేను చేసే సాంగ్స్కి. ఓకే. ఆయననే పెట్టిండు సాంగ్. నెక్స్ట్ ఎలాంటి సాంగ్స్ వస్తున్నాయి మరి? నెక్స్ట్ మెలోడీ సాంగ్ వస్తుంది, ఎంజాయ్ చేస్తారు ఆ సాంగ్. కొంచెం ఎంజాయ్ అంటే లైక్ ఎలా ఉండొచ్చు అంటే ఫ్యామిలీస్కి నచ్చుతుంది. విక్టరీ వెంకటేష్ ఇస్తాడు కదా అట్లాంటి మూవీస్, అట్లాంటి సాంగ్ అది. ఓకే. కిట్టు పవన్, అవును, రెండు ఒకటేనేమా లేదంటే ఏంటి? అంటే పవన్ అనేది నా పేరు, కిట్టు అనేది స్కూల్లో చిన్నప్పటి నుండి పిలుస్తుండే. అట్లా ఐడి పెట్టుకున్నా, ఫేస్బుక్లో పెట్టుకున్నా, టిక్టాక్లో పెట్టుకున్నా, తర్వాత ఇన్స్టాలో పెట్టుకున్నా. ఓకే. లైఫ్ గోల్ ఏంటి మరి? యాక్టర్గానే.
ఏంటి సాంగ్స్లోనేనా ఇంకే ఏం ఆఫర్ వచ్చినా కూడా యాక్టర్గానేనా? ఇక మన అదృష్టం వస్తే ఈ మొన్న కోర్ట్ మూవీ పడ్డట్టు ఇట్లాంటి అదృష్టాలు వస్తే వెళ్ళొచ్చు అక్కడికి, లేదంటే సాంగ్స్ చేసుకోవాలి, తర్వాత ఏదైనా బిజినెస్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ పవన్. ఇంకా నీ గోల్స్ అంతా రీచ్ అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో సైనింగ్ ఆఫ్ కీర్తి.